హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఈటీవీ విండో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న బ్రేక్అవుట్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం ద్వారా కొంతమందికి వీడియో బూస్ట్ రేట్ అవుతుంది. అలాగే 1K దగ్గరలో ఉన్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కోడ్ చేసుకోండి. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన మూవీ అనమాట. స్టోరీలోకి వెళ్తేనే వచ్చి మణిరత్నం హీరో స్టోరీ నేరేషన్ చేయడానికి సిటీకి వస్తాడు అనమాట. తన ఫ్రెండ్ అండ్ మెకానిక్ రాజు తో కలిసి ఉంటాడు. రాజు వర్క్ మీద వేరే ఊరు వెళ్ళిపోతాడు. మనకి మోనోఫోబియా అనే భయంతో కూడిన జబ్బు అయితే ఉంటుంది. దాని వల్ల ఏమొచ్చి తను ఏం చేసుకుంటాడో అనే భయంతో ఎప్పుడూ ఉంటూ ఉంటాడు అనమాట. ఆ భయం ఉన్న వల్ల ఏం చేశాడు మణి అయితే, తను ఫిలిం తీసాడా లేదా తనలో ఉన్న భయాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అనేది రిమైనింగ్ కథ అనమాట. స్టోరీ లైన్ బాగున్నా సరే సింగిల్ క్యారెక్టర్ అండ్ సింగిల్ లొకేషన్ వల్ల మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ కాదు. నెరేషన్ బాగుంటుంది బట్ ఎంగేజింగ్ గా లేదు. ఒక సీరియస్ మోడ్ లో మూవీ మొత్తం ఉంటుంది అనమాట. రన్ టైం 1 అవరే ఉన్నా సరే బోరింగ్ గా ఉండే మూవీలో ఎలాంటి ట్విస్ట్ కానీ ఏం లేవు. హీరో భయపడే చోట కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అవి కొంతవరకు ఓకే అనిపించింది. ఓవరాల్ గా మూవీ చూడడం అయితే టైం వేస్ట్. ఈ మూవీ నాకైతే నచ్చలేదు. డేటా కూడా వేస్ట్. ఈ మూవీని చూడమని నేనైతే రికమెండ్ చేయను. నాకైతే నచ్చలేదు కూడా. బ్రేక్అవుట్ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.